ఫుడ్ లవర్స్, నేను ఇవాళ మీకోసం ఇంకొక హెల్దీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. సో ముందుగా ఒక 2 ఎగ్స్ని ఒక బౌల్లోకి క్రాక్ ఓపెన్ చేసి తీసుకోండి. ఇందులో ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మిరియాల పొడి, అలాగే తగినంత సాల్ట్, ఇంకా కొత్తిమీరని యాడ్ చేసి ఇదంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్లో మీరు పింక్ ఓయిస్టర్ మష్రూమ్స్ని తీసుకోండి. దీనికి బదులుగా మీరు రెగ్యులర్ మష్రూమ్స్ని కూడా వాడచ్చు. వై పింక్ ఓయిస్టర్ మష్రూమ్స్ అంటే ఇందులో వైటమిన్ డి అలాగే ఫైబర్ కంటెంట్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఏ మష్రూమ్స్ అయినా కూడా మరీ ఎక్కువసేపు వాటర్లో సోక్ చేస్తే అవి స్లైమీగా అయిపోతాయి. సో జస్ట్ ఫ్యూ సెకండ్స్ అలా వాష్ చేసి తీసుకోండి. ఈ మష్రూమ్స్ చాలా సాఫ్ట్ అండ్ ముషీ ఉంటాయి. నేను అందుకే నా హ్యాండ్స్తోనే బ్రేక్ చేసేస్తున్నా, స్మాల్ పీసెస్. నెక్స్ట్ స్టెప్ స్టవ్ పైన కడాయి పెట్టి అందులో కొంచెం గీ యాడ్ చేసి కడాయి వేడయ్యాక స్లైస్ చేసిన ఆనియన్స్, చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి ఇలా ఒకసారి సాల్ట్ చేసి నెక్స్ట్ మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసాను. మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేశాక కొద్దిగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా. మష్రూమ్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయేలాగా లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. సేమ్ అదే కడాయిలో ఇంకొంచెం గీ యాడ్ చేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని యాడ్ చేయండి. ఈ ఆమ్లెట్ వన్ సైడ్ సెమీ కుక్ అయిన వెంటనే మీరు కేర్ఫుల్గా దీన్ని బ్రేక్ అవ్వకుండా టాస్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఆనియన్, చిల్లీస్ అండ్ మష్రూమ్స్ని యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మీరు మోజరెల్లా చీజ్ని టాపింగ్ లాగా యాడ్ చేసేయచ్చు. చీజ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఫ్యాట్, అందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది, అలాగే వైటమిన్ B12 కూడా ఉంటుంది. అందుకే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చీజ్ని కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. ఇలా కాసేపు కుక్ అయ్యాక కొంచెం టొమాటో కెచప్ యాడ్ చేశాను, మీరు మీకు తగినంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒరిగానో ఫ్లేక్స్ కూడా. ఇప్పుడు దీన్ని 2 సైడ్స్ నుంచి ఫోల్డ్ చేసేసుకోండి చాలా కేర్ఫుల్గా, సో దట్ ఈ ఆమ్లెట్ బ్రేక్ అవ్వకూడదు. ఇంకొక 20 సెకండ్స్ దీన్ని మేము కుక్ అవ్వనిద్దాం. Now it is ready to be served. Please like and subscribe.